హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను దిండిగల్ తలపకట్టు మటన్ బిర్యానీ చేయబోతున్నాను. తమిళనాడులో ఈ బిర్యానీ చాలా ఫేమస్. ఇంకా లేట్ చేయకుండా ఈ తలపకట్టు మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. మీరు గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్‌ని ఒకసారి వాటర్ వేసుకొని నీట్‌గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను చేయబోయే బిర్యానీ ముగ్గురు ఈజీగా తినేయొచ్చు. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక 2 లవంగాలు, 2 ఇలాచి, అలాగే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోండి. మటన్‌ని నెయ్యిలో ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నీసు వాసన అనేది మటన్‌లో ఉండదు. ఇలా మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా! దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మటన్‌లో నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్ వాటర్‌ని వేసుకుందాము. ఒకసారి మటన్‌ని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బిర్యానీలోకి రైస్‌ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. వీటిని 3-4 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్టి ముత్యాల రైస్ మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. వీటిని జీరక సాంబార్ రైస్ అని కూడా అంటారు. ఇలా 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. మటన్‌ని కుక్ చేసుకున్నాం కదా! ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి మటన్‌లో ఉన్న వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్‌ని మనం రైస్ కుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు తలపకట్టి మటన్ బిర్యానీలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 6 లవంగాలు, 4 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోప్, 1 స్పూన్ రాతి పువ్వు, 2 స్టార్ పువ్వు, 3 బగారా ఆకు, 1 జాపత్రి, 1 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 8 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు వేసుకొని వీటన్నింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిగడ్డలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిగడ్డల్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎలా కలర్ చేంజ్ అయ్యాయో. ఇలా నార్మల్‌గా కుక్ అయితే సరిపోతుంది. మరి మాడిపోయేదాకా కుక్ చేయకండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మంచిగా కుక్ అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులో హాఫ్ స్పూన్ జాజికాయ పొడిని కూడా వేసుకోండి. ఈ పౌడర్ మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది. లేదు అంటే జాజికాయతో మనమే ఇంట్లోనే ఈ పౌడర్‌ని చేసుకోవచ్చు. జాజికాయ పొడి వేశాక ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! అది మొత్తం వేసుకోండి. ఈ పేస్ట్‌తోనే తలపకట్టు బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలా వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దీంతోనే బిర్యానీకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తది. దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఆనియన్‌ని పచ్చిగానే మిక్సీ పట్టుకున్నాం కదా! అవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మూత తీయగానే ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది అంటే మసాలాలన్నీ మంచిగా కుక్ అయిపోయాయని అర్థం. దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. కారం వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా! సో, కారం ఎక్కువైపోతది. చూసి మీకు నచ్చినంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటోలు మసాలాలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని టమాటోలు మంచిగా ఉడకాలి. కాబట్టి మూత పెట్టి టమాటాలని ఉడకనివ్వండి.
చూడండి ఒక 5 మినిట్స్‌లోని టమాటాలు ఎంత మంచిగా కుక్ అయిపోయాయో. ఎప్పుడైనా కూడా మనం టమాటోస్‌ని కుక్ చేస్తున్నాము అంటే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అలా మూత పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందే కుక్ చేసుకున్న మటన్ ముక్కలు మొత్తం వేసుకొని మసాలాలు అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. మటన్‌ని కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోండి. ఆల్రెడీ మటన్ మనకి 80% కుక్ అయిపోయింది. గట్టిగా కలిపారు అంటే మటన్ ముక్కలన్నీ విరిగిపోయి ముద్ద ముద్దగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మటన్‌కి మంచి టేస్ట్ వస్తది. నిమ్మకాయ జ్యూస్ అంతా పీసెస్‌కి పట్టేలాగా నిదానంగా మొత్తం మంచిగా కలుపుకోండి. ఇప్పుడు నేను దీంట్లో 3 స్పూన్స్ యోగర్ట్‌ని వేసుకుంటున్నాను. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి. నా దగ్గర పెరుగు లేదు. యోగర్ట్ మాత్రమే ఉంది. అందుకే 3 స్పూన్స్ యోగర్ట్‌ని వేసుకుంటున్నాను. యోగర్ట్ వేసాక మటన్‌కి మంచి టేస్ట్ వస్తది. యోగర్ట్ అంతా మటన్‌కి పట్టేలాగా నిదానంగా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి మటన్‌లో యోగర్ట్ వేసాక మటన్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇలా మటన్ యోగర్ట్‌లో ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఊరికే మూత పెట్టి తీయడం ఏంటి అని అనుకోకండి. ఇలా కుక్ చేసుకుంటేనే తలపకట్టు బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మటన్‌ని నిదానంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం మటన్ బాయిల్ చేసుకున్నాం కదా! అప్పుడు వాటర్‌ని సెపరేట్ చేసాము. ఆ వాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకోండి. మటన్ వాటర్ వచ్చేసి 2 కప్పులొచ్చింది. అలాగే ఇంకో 2 కప్పుల వేడి చేసుకున్న వాటర్‌ని కూడా వేసుకున్నాము. మొత్తం 4 కప్పుల వాటర్. 2 కప్పుల చిట్టి ముత్యాల రైస్‌ని నానబెట్టుకున్నాను కదా! 2 కప్పుల రైస్‌కి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. దీన్ని నిదానంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్‌ని బాయిల్ చేసుకోండి. చూడండి వాటర్ ఎంత మంచిగా బాయిల్ అయిందో. వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్‌ని వేసుకోవాలి. ఇక్కడ రైస్ నేను 2 కప్పులు తీసుకున్నాను. ఈ రైస్ మొత్తాన్ని ఈ వాటర్‌లో వేసుకోండి. చిట్టి ముత్యాల రైస్ మొత్తం వేసుకున్నాక ఒక గరిటెతో నిదానంగా కలుపుకోండి. మీరు గట్టిగా కలిపేశారు అంటే రైస్ మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది. ఆల్రెడీ మనం రైస్‌ని ఒక 1 అవర్ సోక్ చేసుకున్నాము. సో, నిదానంగా కలపండి. దీనికి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్యలో మూత తీస్తూ నిదానంగా గరిటెతో కలుపుతూ ఈ చిట్టి ముత్యాల రైస్‌ని కుక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను రైస్ కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోండి. చూడండి రైస్ ఇలా అవ్వాలి. ఇలా కాస్త వాటర్ ఉండాలి. ఇప్పుడు దీనికి మనం దమ్ పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ తవాని పెట్టుకోండి. ఐరన్ తవా హీట్ అయ్యాక బిర్యానీ గిన్నెని తవా పైన పెట్టండి. నిదానంగా గరిటెతో ఒకసారి కలుపుకోండి. దీనికి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేయగానే మూత ఓపెన్ చేయకండి. ఒక 50 మినిట్స్ అలా వదిలేసేయండి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి డిండిగల్ తలపకట్టు బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. పీసెస్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా! అవి కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. మూత ఓపెన్ చేయగానే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చింది. వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. లెమన్ ఇంకా ఆనియన్‌తో ఈ తలపకట్టు బిర్యానీని ఎంజాయ్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పీసెస్ అయితే జ్యూసీగా చాలా బాగుంది. కానీ కాలిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ డిండిగల్ తలపకట్టు మటన్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. మసాలాలన్నీ వేసాం కదా! ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. డిండిగల్ తలపకట్టు మటన్ బిర్యానీ అదిరిపోయింది. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.